మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి కొద్దిమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏమని అడుగుతున్నారంటే, సార్ ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నాము, ఆ ఎంబీబీఎస్లో అసలు కాలేజ్ లిస్ట్ ఎక్కడ తెలుసుకోవాలి, గవర్నమెంట్ ప్రైవేటు, తర్వాత అది మిస్ అయితే ఆయుష్ కాలేజెస్ ఎలా తెలుసుకోవాలి, నర్సింగ్ కాలేజెస్ ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం మీరు ఎన్ని వెబ్సైట్లు చూడాలి, తర్వాత కాలేజ్ గురించి ఎలా తెలుసుకోవాలి అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇది తెలియకపోవడం వల్లనే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, సరే మెంటర్షిప్ అని చెప్పేసి కొద్దిమంది అమౌంట్ కట్టేసి వాళ్ళకి తెలుస్తుంది కదా డీటెయిల్స్ అని అనుకుంటున్నారు. సో మీరే తెలుసుకోవచ్చు క్లియర్గా. ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తానో మీరు మొబైల్ అలా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు పర్ఫెక్ట్ ఐడియా ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు మాత్రమే మీకు లిస్ట్ ఎలా పెట్టుకోవాలని అర్థమవుతుంది. అది మన ఛానల్లో ఫ్రీ మెంటర్షిప్ నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది. ఎలా పెట్టుకోవాలో వెబ్ ఆప్షన్స్ కూడా చేస్తాను. సీట్ మ్యాట్రిక్స్ కూడా ఎలా తెలుసుకోవాలనేది ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎంబీబీఎస్ మాకు రాకపోవచ్చు, నెక్స్ట్ ఆయుష్ పెట్టుకోవాలి, కానీ ఆయుష్ కాలేజెస్ ఏమేమి ఉంటాయో మాకు తెలియదు. ఓకే, నా ఆయుష్ కాలేజెస్ ఏముంటాయో మాకు తెలియదు, తర్వాత నర్సింగ్ కాలేజెస్ ఏముంటాయో మాకు తెలియదు, మేము బీడిఎస్ కాలేజెస్ ఏమేమి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మాకు తెలియదు. అందుకని మేము అడుగుతున్నాము మెంటర్షిప్ ఫీజు ఏమైనా తీసుకుంటారని. మన ఛానల్ మెంటర్షిప్ ఫీజు ఏం లేదండి, నేను యాజ్ ఎ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నా. మనకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ఇది మన ఛానల్, మన కోసం. తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ముఖ్యంగా 3 వెబ్సైట్స్ చూడాలి. ఓకేనా, ఒకటేమో సీట్ మ్యాట్రిక్స్ కావాలంటేనేమో ఎన్ఎంసి, ఆల్ ఇండియా కోటాలో మీరు పార్టిసిపేట్ చేస్తేనేమో ఎంసీసీ అండ్ కాళోజీ నారాయణరావు. ఈ 3 వెబ్సైట్లు ఖచ్చితంగా చూస్తూ ఉండాలి మీరు. ఎవ్రీడే ఏదైనా అప్డేట్ వస్తుందా లేదో చూస్తూ ఉండండి, మీకు చాలా ఈజీ అవుతుంది కౌన్సిలింగ్. అదేంటో చెప్తా చూడండి. ఫస్ట్ ఆల్రెడీ ఇది చెప్పాను, ఎన్ఎంసీ దగ్గరకు వద్దాం. ఎన్ఎంసీ అని క్లిక్ చేయండి, నేషనల్ మెడికల్ కమిషన్. ఎన్ఎంసీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్ఎంసీ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొబైల్లో కూడా చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒకసారి చూడండి మీరు నాతో పాటు. ఎన్ఎంసీ, ఒక్క నిమిషం, ఇది రావట్లేదు. ఎన్ఎంసీ అని తర్వాత ఇంకొక వెబ్సైట్ వచ్చేసి వచ్చిందిలేండి. ఇది ఎన్ఎంసీ అని ఇలా ఓపెన్ అవుతుంది. మీకు రైట్ సైడ్ వ్యూ ఆల్ అని కనిపిస్తుంది చూడండి, న్యూ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఆ వ్యూ ఆల్ అని కొట్టండి. ఇక్కడ న్యూస్ ఆర్చివ్ అని ఒకటి వ్యూ ఆల్ అని ఉంటుంది కదా, ఆ వ్యూ ఆల్ని క్లిక్ చేస్తే మనకు మొత్తం నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. మొత్తం నోటిఫికేషన్స్ చూడండి. ఇక్కడ చూసుకోండి, ఎంబీబీఎస్ బీడిఎస్ అని మనకు కనిపిస్తాయి. నేషనల్ ఇక్కడ చూడండి, ఇది మనకు వేరే దాని గురించి ఇచ్చినారు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంతకుముందుకు నేను ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ అని ఉంది చూడండి, సీట్ మ్యాట్రిక్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్సెస్ అని ఉంది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఇలా చూసుకోండి మీరు. ఇప్పుడు మనకు టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది వెరీ క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇది 34 పేజెస్ది. సో ఇది ఒకటి చూసుకోవాలన్నమాట. మీకు డైరెక్ట్గా మొత్తం టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తా చూడండి. ఇలా 34 పేజెస్ ఉంటుంది. ఓకేనా, సీట్లు పెరిగినాయి అవన్నీ వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇది ఆల్రెడీ చెప్పాను. గ్రాండ్ టోటల్ చూడండి, టోటల్గా మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 1,36,939 సీట్స్ ఉన్నాయని అర్థమవుతుంది వెరీ క్లియర్గా. 1,36,939. సో ఇక్కడ ఇంకేం నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే 441. ఓకేనా, సీట్స్ రెన్యూడ్. ఓకేనా, టోటల్ సీట్స్. ఓకేనా, టోటల్ సీట్స్ చూడండి, టోటల్ సీట్స్ 63,296. ఇది గవర్నమెంట్ అనమాట. టోటల్ గవర్నమెంట్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? 441 ఉన్నాయి దేశం మొత్తం మీద. ఓకే, అలా అనమాట. ఓకే, తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయి. తెలంగాణలో 36 ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్. ఓకేనా, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి 382 ఉన్నాయి. టోటల్ ప్రైవేట్ కాలేజెస్ 382 ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో వచ్చేసి 30 ఉన్నాయి. తెలంగాణలో టోటల్ కాలేజెస్ 30 ఉన్నాయి. ఇలా తెలుసుకోవచ్చు అనమాట మనం. మీకు ఐడియా వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం కౌన్సిలింగ్ అంటే ఈజీ అవుతుంది అనమాట. ఓకే, తెలంగాణలో 30 + 36 66 ఉన్నాయి అనమాట. ఇలా చూసుకోండి వెరీ క్లియర్గా. ఇలా సీట్స్ వైజ్ ఇచ్చాడు, గవర్నమెంట్ సపరేట్ ఇచ్చాడు, ప్రైవేట్ సపరేట్ ఇచ్చాడు, టోటల్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఫైనల్గా నెంబర్ ఆఫ్ కాలేజెస్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 823 సీట్లు ఉన్నాయి. 823 కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ టోటల్ సీట్స్ ఇంక్రీజ్తో కలిపి 1,36,939 ఉన్నాయి. ఇది నేను చెప్పాను, కొద్దిమంది పేరెంట్స్ అడిగారు కాబట్టి ఇది చూపించాను. ఇది ఒక వెబ్సైట్ చూసుకోండి, ఎన్ఎంసీ సీట్ మ్యాట్రిక్స్ కోసం. నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే, నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఏం చూస్తారంటే, సార్ ఆల్ ఇండియా కోటాది ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎంసీసీ అని క్లిక్ చేయండి.
ఎంసీసీ కౌన్సిలింగ్ అని క్లిక్ చేయండి. యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని కనిపిస్తుంది ఎంసీసీ. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇగో సీట్ మ్యాట్రిక్స్ అని, యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వెరీ క్లియర్ ఇస్తారు. ఇది చదివితే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇలా ఇగో స్కెడ్యూల్ ఇచ్చారు, ఆల్ ఇండియా కోటా రివైజ్డ్ స్కెడ్యూల్, ఇంపార్టెంట్ లింక్స్, ఓకేనా, న్యూస్ అండ్ ఈవెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు, కరెంట్ ఈవెంట్స్. ఓకే, వెరీ క్లియర్గా ఇది తెలుసుకోవచ్చు అనమాట. సీట్ అలాట్మెంట్ ఆల్ ఇండియా కోటాలో జరిగితే ఎలా చూసుకోవాలో కూడా నేను చెప్తాను క్లియర్గా. ఇది ఒకటి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఏం చూసుకోవాలంటే, ఇప్పుడు ఇది అసలైంది, చాలామంది ఇది అవసరము, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని చూసుకోవాలి. ఎందుకంటే ఎంబీబీఎస్ మిస్ అయితే, ఆయుష్ మిస్ అయితే, డెంటల్ మిస్ అయితే, ఓకేనా, ఇలా కాలేజెస్ మాకు తెలియాలి అనుకుంటున్నారు కదా, సింపుల్గా కాళోజీ నారాయణరావు అని టైప్ చేయండి. కాళోజీ నారాయణరావు, గూగుల్లో కాళోజీ నారాయణరావు, దీన్ని క్లిక్ చేయండి. కాళోజీ నారాయణరావు క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు నాతో పాటు మొబైల్తో చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా చూసుకోవాలనేది. అందరికంటే ముందు మీకే తెలుస్తుంది ఇది చూసుకుంటే, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఇది చెప్తా అండి. ఇక్కడ చూడండి పైన కనిపిస్తున్నాయి కదా, హోమ్, అబౌట్ అస్, అకాడమిక్స్, అడ్మిషన్స్, ఎగ్జామినేషన్, రీసెర్చ్, ఆర్టీఐ, టెండర్, న్యూస్, ఇది ఉంది కదా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ అకాడమిక్స్ని క్లిక్ చేస్తే అఫిలియేటెడ్ కాలేజెస్ అని వస్తుంది చూడండి. ఇది క్లిక్ చేయండి, అఫిలియేటెడ్ కాలేజెస్ క్లిక్ చేస్తే కిందికి రండి. ఇలా వస్తే మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి మొత్తం తెలుస్తుంది, ఇక క్లియర్ డేటా ఉంటుంది. ఇక మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్, ప్రైవేట్ అని వెరీ క్లియర్ ఇస్తారు. డెంటల్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ, బీఎస్సీ, ఎంఎల్టీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఎంపీహెచ్, వెరీ క్లియర్గా ఇప్పుడు మీకు ఫుల్ ఐడియా వస్తుంది చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు చూడండి ఎంబీబీఎస్, చూడండి ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజెస్ చూడండి, గవర్నమెంట్ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఇక్కడ, ఈఎస్ఐసి, గాంధీ మెడికల్ కాలేజ్, చూడండి దాని మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఇదంతా అఫీషియల్ డేటా అనమాట. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇక్కడ సీట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇంకా అప్డేట్ చేస్తారు, మనకు ఓల్డ్ డేటా ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంకి. ఇప్పుడు నెక్స్ట్ మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, వచ్చిన వెంటనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, ఆ టైం వరకు అలా సీట్ మ్యాట్రిక్స్ అప్డేట్ చేస్తారు దీన్ని క్లియర్గా. ఓకేనా, ఈఎస్ఐసి, గాంధీ, భద్రాద్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల్, ఇలా క్లియర్గా జనగాన్, ఓకేనా, మెడికల్ కాలేజ్ జయశంకర్ భూపాల్పల్లి, గద్వాల్, జోగులాంబ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి, కరీంనగర్, ఇవన్నీ గవర్నమెంట్ అనమాట. ఖమ్మం, ఓకే, కొమరంభీం అండ్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ క్లియర్ కాలేజ్ అడ్రస్ ఇస్తారు, ఇక్కడ కాలేజ్ నేమ్ ఇస్తారు, ఇక్కడ సీట్స్ కూడా ఇస్తారు. ఓకేనా, ఒకసారి ఇలా చూసుకుంటే మీకు ఫుల్ ఐడియా వస్తుంది కదా, అరే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల్, అడ్రస్ చూడండి, డిస్టెన్స్ చూసుకోండి. ఓకేనా, మీ ఇది దగ్గర అవుతుందా దూరం అవుతుందా అని చెప్పేసి. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నర్సంపేట్, నిర్మల్, నిజామాబాద్, కుత్బుల్లాపూర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, యాదాద్రి, కోడంగల్, వనపర్తి, కాకతీయ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. చూడండి మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోయినాయి, ఇవన్నీ మంచి కాలేజెస్ ఇవి. ఓకేనా, ఇది గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్. సార్ ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి సార్, ప్రైవేట్ కాలేజెస్ అంటే ఇక్కడ ఇది చూడండి, ప్రైవేట్ని క్లిక్ చేయండి. ఇక్కడ సార్ ప్రైవేట్ ఏమేమి ఉన్నాయో అంటే చాలామంది తెలియదు, మా అయితే మ్యాక్సిమం పేరెంట్స్కి ఉస్మానియా, గాంధీ, కేఎంసీ, గవర్నమెంట్ కాలేజీలు తెలుసు, అపోలో, కామినేని, మమత, ఇలా తెలుస్తుంది కదా. ఇంకా అసలు కొన్ని కాలేజీ నేమ్ తెలియదు, అడ్రస్ ఎక్కడని తెలియదు, ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది చూసుకోండి, ఇది లిస్ట్ అవుట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్, మీరు లిస్ట్ అవుట్ చేయండి, తక్కువ కాలేజెస్ కదా, వందలు లేవు కదా. సో ఇది అపోలో ఇన్స్టిట్యూషన్, అపోలో మెడికల్ కాలేజ్, అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అయాన్, భాస్కర్ మెడికల్ కాలేజ్, చల్మేడ ఆనందరావు, సిఎంఆర్, డెక్కన్ కాలేజ్, పట్నం మహేందర్ రెడ్డి, విఆర్కే ఉమెన్స్, ఫాదర్ కొలంబో, కామినేని ఇంకొకటి ఇది ఒకటేమో ఖమ్మం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకటి ఖమ్మం, ఒకటేమో మనకి ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ మహావీర్. ఓకే, మహేశ్వర, మమత 2 ఉంటాయి సార్, ఇది మమత 2 ఉంటుంది చూడండి. ఓకేనా, ఖమ్మం ఉంటుంది ఒకటి. ఓకేనా, అది మమత 2 ఉంటాయి, ఒకటి బాచుపల్లి సైడ్ ఉంటుంది, ఒకటేమో బాచుపల్లి, ఒకటి ఖమ్మం, ఇది ఖమ్మం యాక్చువల్గా. ఇలా చూసుకోండి, ఇంతమంది కామినేని ఉంది కదా, ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి, నల్గొండ, నార్కెట్పల్లి నల్గొండ ఒకటి ఉంటుంది, ఒకటేమో ఇది మనకి ఎల్బీ నగర్ దగ్గర. నెక్స్ట్ ఇలా మెడిసిటీ, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, నోవా ఇన్స్టిట్యూట్, ప్రతిమా ఇన్స్టిట్యూట్, ఇలా అనమాట. ఇలా మీరు చూసుకోండి అడ్రస్ అన్ని క్లియర్గా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే సార్, ఇది ఎంబీబీఎస్ తర్వాత ఒకవేళ ఎంబీబీఎస్ మిస్ అయింది, మెడికల్ మిస్ అయింది అంటే డెంటల్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి చాలామంది తెలియదు కదా. డెంటల్ కాలేజ్ ఇక్కడ యూజీ, పీజీ అని ఉంటుంది చూడండి, యూజీ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. గవర్నమెంట్ ఒకటి ఉంది, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఒకటి ఉంది అఫ్జల్గంజ్. ప్రైవేట్ నాన్ మైనారిటీ, ప్రైవేట్ 11 ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ ఇంకేమైనా కొత్త కాలేజెస్ వస్తే అడిగితే ఆర్మీ కాలేజ్, కామినేని, మమత ఇన్స్టిట్యూట్,
ఓకే, మేఘన ఎంఎన్ఆర్ డెంటల్, ఓకే శ్రీ బాలాజీ డెంటల్, ఓకే పనినీయ మహావిద్యాలయ, ఓకే ఎస్విఎస్ డెంటల్, తిరుమల ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, డెంటల్ కాలేజెస్ ఇవి ఉన్నాయా అని. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుస్తుంది క్లియర్గా. సరే ఎంబీబీఎస్ డెంటల్ తర్వాత ఆయుష్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి సార్? ఆయుష్ కాలేజెస్ వచ్చేసి చూడండి, యూజీ గవర్నమెంట్ 5 ఉన్నాయి ఆయుష్ కాలేజెస్. అనంతలక్ష్మి గవర్నమెంట్, డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్, గాంధీ, ఓకేనా, ఈ గవర్నమెంట్ నిజామియా టిబ్బీ అండ్ జేఎస్పిఎస్ గవర్నమెంట్, ఇలా ఓకేనా. ఈ కాలేజెస్ మీకు ఐడియా వస్తాయి కదా. సీట్స్ కూడా ఇచ్చారు క్లియర్గా, సీట్స్ కూడా వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇలా మీరు క్లియర్. ఇది ఆయుర్వేద. హోమియోపతి చెప్పండి సార్ అంటే హోమియోపతి జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్. ఓకే, న్యాచురోపతి చెప్పండి అంటే గాంధీ న్యాచురోపతి మెడికల్ కాలేజ్. యునానీ చెప్పండి అంటే గవర్నమెంట్ నిజామియా తిబ్బీ కాలేజ్. ఇలా అనమాట, వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు. ఓకే, మీకు చాలా ఫ్రీ అవుతుంది సార్. నర్సింగ్ చెప్పండి అంటే నర్సింగ్ కాలేజ్ వస్తుంది. బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ, ఓకే ఇలా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆదిలాబాద్. ఇలా సీట్స్ కూడా ఇచ్చారు చూడండి వెరీ క్లియర్గా. కాలేజ్ నేము, కాలేజ్ అడ్రస్, ఇంటేక్. ఇక్కడ చూసుకోండి, మీకు ఏది కావాలంటే అది చూసుకోండి. సార్ నేను ఫిజియోథెరపీ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఎంబీబీఎస్ రాకపోవచ్చు, లేదా నాకు ఫిజియోథెరపీ ఇంట్రెస్ట్ ఉంది సార్ అనుకుంటే ఇక ఫిజియోథెరపీని క్లిక్ చేయండి. ఓకే, ప్రైవేట్ 37 కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అపోలో ఉంది, అరుంధతి ఉంది, అయాన్ ఉంది, కేర్ ఉంది, ఓకేనా చందన కాలేజ్ ఉంది, సిఎంఆర్ కాలేజ్ ఉంది, డెక్కన్ కాలేజ్ ఉంది, విఆర్కే, పట్నం మహేందర్. ఇలా చూడండి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో. ఇవి చూసుకోండి, మీకు లిస్ట్ అవుట్ చేసుకోండి క్లియర్గా. ఇది అఫీషియల్ డేటా. యూట్యూబ్లో చెప్పేది ఏదైనా మిస్ అయితే చెప్పలేము, కానీ ఇది అఫీషియల్ డేటా కదా, ఇది ఎవరు మార్చారు కదా, అఫీషియల్గా పెట్టారు కదా. సో ఇది ఫైనల్ చేసుకోండి. ఏదైనా అప్గ్రేడ్ అయ్యి కొత్త యాడ్ అవుతే మనం సీట్ మ్యాట్రిక్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టే టైం కల్లా మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది అంత ఇన్ఫర్మేషన్. ఏదైనా అది బీఎస్సీ ఎంఎల్టీ, ఓకే అలైడ్ హెల్త్ సైన్సెస్. సార్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇక గవర్నమెంట్ 10 ప్రైవేట్ 10 ఉన్నాయి. గాంధీ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, నల్గొండ గవర్నమెంట్ కాలేజెస్ చూడండి ఎన్ని ఉన్నాయి. సిద్దిపేట్, సూర్యాపేట్, కాకతీయ, కేఎంసి, ఓకే ఉస్మానియా మెడికల్ కాలేజ్, రాజీవ్ ఇన్స్టిట్యూట్, రిమ్స్, ఇలా ఉన్నాయన్నమాట. సార్ ప్రైవేట్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఈ కాలేజెస్ ఉన్నాయి. కిమ్స్, మహావీర్, ఓకే ఓఐసి కాలేజ్, ప్రతిమా ఇన్స్టిట్యూట్. ఇలా మొత్తం చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా మీకే ఒక ఐడియా వస్తుంది. ఎంపీహెచ్ ఇలా చెక్ చేసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. చాలామంది పేరెంట్స్ మాట్లాడినప్పుడు వాళ్ళకి అసలు కౌన్సిలింగ్ అంటే చాలా టెన్షన్ పడి ఏ కాలేజెస్ ఉంటాయి, ఎక్కడుంటాయి, మాకేం అర్థం కావట్లేదు సార్, టెన్షన్ అవుతుంది. కొన్ని కన్సల్టెన్సీలు అయితే కేటగిరీ బి రిజిస్ట్రేషన్కి వెబ్ ఆప్షన్స్కి 10,000 అడుగుతున్నారంట. ఓకే, కన్నర్ కోటాకి 5,000 తీసుకుంటున్నారు. సో అంత అమౌంట్ మనీ ఇంపార్టెంట్. అంత అమౌంట్ పెట్టే ముందు మీరు ఒకసారి ఇలా తెలుసుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలాగో నేను మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, సో క్లియర్గా అప్లోడ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. రిజిస్ట్రేషన్ ఏమో మీ సేవ వాళ్ళు చేస్తారు, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మీ దగ్గర ఉంటే మీరు పెట్టుకోవచ్చు. కొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవడమే. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి ఫోన్ చేయాలి, మాకు ఫోన్ చేయాలి, ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకేనా, ఇలా తెలుసుకోండి. లేదా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళని అడగండి. ఓకే, అలా ట్రై చేయండి. ఇక్కడ సీట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఫాలో అవుతుండండి ఛానల్ని. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.